హలో ఫ్రెండ్స్, శ్రీ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన తెలుగువారి నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పర్వదినం శుభాకాంక్షలతో ఈ సంవత్సరం అంతా కూడా మీ అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. మన తెలుగువారికి నూతన సంవత్సరము అనేది జనవరి 1తో మొదలవ్వదండి. మనకి తెలుగువారి అందరికీ కూడా మనకి నూతన సంవత్సరము ఉగాది పర్వదినం రోజు నుంచే మొదలవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో మార్చి 19వ తేదీ గురువారం రోజు వస్తున్నటువంటి ఉగాది పర్వదినం రోజు ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా ఈ సంవత్సరము వస్తున్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరము అర్థము, అసలు ఈరోజు ముఖ్యంగా ఏం చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, నైవేద్యం ఏమి పఠించాలి, షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని ఎలా స్వీకరించాలి, శ్లోకము, పంచాంగ శ్రవణం గురించి, చైత్ర వసంత నవరాత్రులు మనకి ఉగాది రోజు నుంచి ప్రారంభమవుతాయి. అన్ని రోజులు కుదిరిన వారు ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి అన్ని క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. మన హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది కూడా ఒక ముఖ్యమైన పండుగ అండి. కొత్త సంవత్సరానికి నాందిగా, కొత్త జీవితానికి నాందిగా ఉగాది జరుపుకుంటాము. చైత్రమాసంలో శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత జగత్తును సృష్టించాడని చెబుతారు. అందుకే మనము ఉగాదిగా జరుపుకుంటాము. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా కూడా ఈ ఉగాది ఆచరణలోకి వచ్చింది. ఉగ అంటే నక్షత్ర గమనము లేదా జన్మము, ఆయుషు అని అర్థము. ఆది అంటే మొదలు, అంటే జన్మ ఆయుషులు మొదటి రోజు గనక ఉగాదిగా ప్రారంభమైందండి. అన్ని విషయాలు మధ్యలో చెప్తానండి. మనము ముందుగా చక్కగా ఈరోజు ఉదయాన్నే స్నానం చేస్తాం. ముఖ్యంగా అసలు ఉగాది అంటేనే ఈరోజు చేయవలసింది ఏంటి అంటే తైలాభ్యంగన స్నానము మరియు నూతన వస్త్రాలు ధరించడం. అంటే కొత్తవి లేని వారు శుచి శుభ్రంగా ఉన్న దుస్తులు ధరించవచ్చండి. ముఖ్యంగా సాంప్రదాయ దుస్తులు, పట్టు వస్త్రాలు ధరించి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని స్వీకరించి పంచాంగ శ్రవణం చేసి పెద్దల వద్ద ఆశీర్వాదం తీసుకుంటాం. ముఖ్యంగా మనం ఈరోజు చేసేవి, మనము ఉగాది అంటేనే నూతన సంవత్సరం కదండి. ఇంటిని శుచి శుభ్రతలతోటి ఉంచుకుంటాము. కొత్త వస్తువులు కొనుక్కొచ్చుకుంటారు, బూజులు దులుపుకోవడం, దేవుడి పటాలు శుభ్రం చేసుకుంటాము. మనము ఇంకా ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకి 19వ తేదీ గురువారం వచ్చిందండి. ముందు రోజు బుధవారం రోజు అమావాస్య, అంటే కొత్త అమావాస్యగా మనము గ్రామ దేవతల్ని పూజించుకుంటాము. అందులో అమావాస్య రోజుల్లో అసలు ఇంటిని క్లీన్ చేసుకోము. ఇక 17వ తేదీ మంగళవారం వచ్చింది. మంగళ శుక్రవారాల్లో అన్ని పనులు అయితే చేసుకోము. మనం ఉగాది అంటేనే ఇంటిని నూతనంగా అంతా క్లీన్ చేసుకొని మార్చుకుంటాం కాబట్టి ఇక మనకి మిగిలింది 15, 16 తేదీలు ఆది సోమవారాల్లో క్లీన్ చేసుకోవచ్చండి. బూజులు దులుపుకోవడము, దేవుడి పటాలు క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకోవడము, మొత్తము అన్ని ఇంటిని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఇక ఆ 2 రోజుల్లోనే అవ్వమనుకుంటే ఇంకా ముందు రోజుల్లో స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా 15, 16 తేదీల్లో చేసుకొని ఇంకా కంటిన్యూగా ఏమన్నా చిన్నవి ఉంటే చేసుకోవచ్చండి. ఈరోజు అయితే నాన్ వెజ్ తినకూడదండి. అంటే కొంతమంది కావాలి అని ఈరోజు తినేవాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ ఇంటి ఆచారాలని బట్టి ఉంటుంది. మన నూతన సంవత్సరము ఇలాంటి, ఇక మనకి గురువారం వస్తుంది కాబట్టి గురువారానికి అధిపతి గురువు అండి. కాబట్టి ఈరోజు గురువులను దక్షిణామూర్తి శ్రీ సాయిబాబాను, రాఘవేంద్ర స్వామిని, మనకి గురువులైనటువంటి వారిని ఈరోజును పూజించుకుంటాము. ఇంకా మనకి గురువులని ఈరోజు వాళ్ళకి వస్త్రాలకి కానీ ఇంకా ఏమన్నా బహుమతులు కానీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా కూడా మంచిదండి, గురువుల్ని పూజించినట్టే. మనము సాయంత్రము పంచాంగ శ్రవణంకి వెళ్తాం కదండి. ఇంకా ఏమీ కుదరకుంటే పండితులు కూడా గురువులేనండి, వాళ్ళకి వస్త్రాలు మరియు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా మంచి. ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరము మనకి 40వ సంవత్సరం అండి. పరాభవ అంటే ఓటమి, అవమానము, భంగపాటు అని అర్థము. అంటే ఈ సంవత్సరం మనలో ఉన్నటువంటి అహం కరిగిపోయే కాలంగా, గర్వం నశించే సంవత్సరంగా పరిగణించబడుతుందని మన పండితులు చెబుతున్నారండి. లేచి తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని గడపకి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి. అలంకరించుకొని చక్కగా ఇంటి ముంగిట చక్కగా రంగవల్లికలతోటి, ముగ్గులతోటి, అంటే తెలుగుదనం ఉట్టిపడేలాగా ముగ్గులు వేసుకోవాలి. అందులో మనకి నూతన సంవత్సరం లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలి. అంటే ఇంటి ముందు చక్కగా ఉంటే అండి ఆ ఇంటి ఇల్లాలు ఆహా ఎంత శుచి శుభ్రతలతో ఉంటుందని అమ్మవారు ఆ ఇంట్లోనే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారండి.
అందులో మనకి ఈరోజు ఉగాది పర్వదినం, అందుకని ఇంటి ముంగట చక్కగా అలంకరించుకొని పువ్వులతోటి అలంకరించుకొని తోరణాలు మామిడాకులు పువ్వులతోటి అలంకరించుకొని ఇంకా మనము వేపాకులు కూడా పెట్టుకుంటాము. వేపాకులు పెట్టడం వలన ఇంట్లోకి జబ్బులు ఏమీ రావు కూడానండి. కొందరైతే ఈ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా రోజు వేపాకులు మామిడాకులు కడుతూ ఉంటారు మారుస్తూ. గడపకి పసుపు కుంకుమలు రాయడం వల్ల ఏంటంటే ఇంట్లోకి క్రిమికీటకాలు కూడా రాకుండా ఉంటాయి. చక్కగా మనము అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత మనము ఇంట్లో అందరూ కూడా సాంప్రదాయమైన దుస్తులు ధరించాలండి. నూతన వస్త్రాలు ఉన్న వాళ్ళు నూతన వస్త్రాలు ధరిస్తారు, లేని వాళ్ళు శుచి శుభ్రంగా ఉన్న దుస్తులు ధరించాలి. ఆడవారైతే నిండు ముత్తైదువులాగా అంటే చీర వేసుకొని చక్కగా చేతి నిండా గాజులతో నుదుటిన కుంకుమతో తాళికి పసుపు కుంకుమ రాసుకొని కాళ్ళకి చక్కగా పసుపు రాసుకొని పట్టీలు పెట్టుకొని నిండుగా ఉంటే మంచిదండి. ఇంట్లో అందరూ అట్లా ఉంటే ఇంట్లో అసలు పండగ వాతావరణం నెలకొంటుంది. షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడి తయారీ చూద్దాము ఫ్రెండ్స్. ముందుగా వేప పూత ఉంటుంది కదండి, పువ్వు అది తీసుకొని చక్కగా మనము పువ్వు అంతా కూడా తీసుకొని నలిపి చక్కగా ఈ విధంగా చూపించాము కదండి, ఆ విధంగా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము మామిడికాయని చెక్కు తీసుకోవచ్చండి, లేదు అనుకుంటే చిన్న కాయలు అయితే చెక్కు తీసుకోకుండా కూడా సన్నగా పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. చింతపండు నానబెట్టుకొని ఇప్పుడు చింతపండు గుజ్జు అంతా తీసుకొని చింతపండు గుజ్జు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము వేపపూత కూడా యాడ్ చేసుకోవాలి. కారం కోసము మనము ఇవి మిరియాలు వేసుకోవచ్చండి, లేదంటే కారం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా కొంచెము, వగరు చేదు అంటే ఇప్పుడు తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అనే 6 రుచుల సమ్మేళనమే మనకి ఈ ఉగాది పచ్చడి. బెల్లం కూడా తురుముకొని వేసుకొని మనం కట్ చేసుకున్న మామిడి ముక్కలు అన్నీ కూడా వేసుకొని చక్కగా మెదుపుకోవాలండి. ఈ ఉగాది పచ్చడి అనేది అన్ని అనుభవాలను సూచిస్తుంది. ఈ 6 రుచుల్ని కలపడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల అనుభవాలను సమంగా స్వీకరించాలనే సందేశం ఇస్తుందండి మనకి ఈ పచ్చడి. అంటే ఇప్పుడు తీయగానే అన్నీ కష్టాలు లేకుండా సుఖాలే ఉండాలని ఉండదండి. కష్టాలు అన్నీ కలగలిపినదే మన జీవితం అని తెలియజేస్తుంది మనకి ఈ ఉగాది పచ్చడి. చక్కగా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఆ పచ్చడిని కొంతమంది కొత్త బౌల్ కొనుక్కొని కొత్త బౌల్లో పెట్టుకుంటారండి, లేదంటే కొత్త కుండలో పెట్టుకుంటారు, లేదా మనం ఇంట్లో పూజకి ప్రసాదాలు పెట్టుకునే బౌల్లో చక్కగా బొట్టు గంధము కుంకుమ పెట్టి ఆ బౌల్కి ఆ పచ్చడిని వేసి సిద్ధం చేసుకోవాలి. మీకు ఇంకా ఉగాది డేట్ అండ్ టైమింగ్స్ అవన్నీ క్లియర్గా ఉగాది పచ్చడి క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఇంకా ఈరోజు మనం పూజ ఎక్కడ చేయాలి అనుకుంటున్నాం, అక్కడ పూజా రూమ్లోనే చేసుకుంటామండి. ఈరోజు ముఖ్యంగా ఈ దేవుణ్ణే పూజించాలి ఆ దేవుణ్ణే పూజించాలని నియమమేమీ ఉండదండి. అందరూ దేవుళ్ళని పూజించుకుంటాము. ఇంకా ముఖ్యంగా మనము ఈరోజు సృష్టి ప్రారంభించిన బ్రహ్మదేవుణ్ణి కూడా స్మరించుకుంటాము. ఆయన ఫోటోలు ఉండవు కదండి. ఇంకా మన ఇంటి కులదైవాన్ని మన ఇంటి ఇష్ట దైవాన్ని పూజించుకుంటాము. అదే విధంగా చక్కగా పూజకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకొని దీపానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడుకోవచ్చండి. చక్కగా దీపానికి ఫోటోలు అన్నిటికి కూడా పువ్వులతోటి అలంకరించుకుంటున్నానండి. చక్కగా అలంకరించుకొని పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇంకా ఇంకో విషయం అండి, ఈరోజు మనకి ఆదివారం రోజు వస్తుంది. అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తాము కదండి. ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి తప్పకుండా అయితే ఈరోజు సూర్య భగవాన్ని ఉదయాన్నే స్నానమైన వెంటనే నమస్కరించుకొని ఆర్ఘ్యం ఇవ్వండి, చాలా మంచిది. కుదిరితే ఆదిత్య హృదయం చదువుకోండి, ఎందుకంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి నమస్కరించుకోవాలి మన ప్రత్యక్ష దైవాన్ని. తప్పకుండా గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకుంటామండి, ఎందుకంటే గణపతిని ఆరాధించిందే మనం మొదలు పెట్టాము. ఇంకా ఈ రోజు నుంచి శ్రీరామనవమి వరకు కూడా చైత్ర వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయండి. అందుకని లలిత అమ్మవారిని పూజించుకుంటాము. శ్రీ మహావిష్ణువుని లలిత అంటే మనము లక్ష్మీ అమ్మవారిని ఆ పార్వతీ పరమేశ్వరుని కూడా తప్పగా పూజించుకుంటాము. మనకి ఈ నూతన సంవత్సరం నుంచి గ్రహాలు రాశి ఫలాలు మారుతూ ఉంటాయి కదండి. అసలు గ్రహాలన్నీ కూడా ఆ శివయ్య ఆధీనంలో ఉంటాయి. అందుకే భక్తితో పూజిస్తే ఆ పరమేశ్వరుడు గ్రహాలను ఆదేశిస్తాడు. అందుకని మనము ఆయన అనుగ్రహం కావాలి కాబట్టి ఆయన తప్పకుండా పూజిస్తే మనకి ఆ గ్రహాల ప్రభావం తీవ్ర ప్రభావం పడకుండా స్వామివారు ఆదేశిస్తారు అని. అందుకే ఈరోజు అభిషేకం చేసుకుంటే లింగం ఉంటే మంచిదండి. ఈరోజు ఇంకా ఉపవాసం విషయానికి వస్తే ఉపవాసం ఉండాలి అనే నియమం అయితే ఏమీ లేదండి. నియమము మనం పూజ అయ్యే వరకు అయితే ఏమీ తినకుండా ఉంటే మంచిది. కొందరు పంచాంగం తెచ్చుకుంటారండి. పంచాంగం తెచ్చుకునే వాళ్ళు కొత్త పంచాంగం తెచ్చుకొని గంధము బొట్టు పెట్టుకొని పూజలో పెట్టుకోవాలి.
నేనైతే భోలాశంకరుని విగ్రహం పెట్టుకున్నానండి. అన్ని స్వామివార్లకి పూలతో అలంకరించుకున్నాను. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు కూడా పెట్టుకున్నానండి. ఈ రోజు నుంచే వసంత రాత్రులు ప్రారంభమవుతాయి. వసంత మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు మనము ఏ పని చేపట్టినా కానీ అన్నీ కూడా దిగ్విజయం అవుతాయి. కొత్త వ్యాపారాలు, కొత్త పనులు, ఏమైనా సరే కొత్త నిర్ణయాలు ఏవి తీసుకున్నా కూడా అవన్నీ కూడా చెట్లకి ఆకులు చిగురించి ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉన్నట్లే మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా అలాగే ఫలవంతం అయ్యి ఆనందంగా ఉంటామని నమ్ముతారండి. ఈ రోజుకి అంత విశిష్టత ఉంది. చక్కగా మనము అన్నీ సిద్ధం చేసుకున్నాక నమస్కరించుకొని ఈ సంవత్సరం అంతా కూడా మనకి బాగుండాలని నమస్కరించుకొని దీపం వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. దీపం వెలిగించుకున్న తర్వాత అయితే నైవేద్యం పెట్టుకోవడానికి పసుపు కుంకుమలతోటి చిన్న అష్టదళ పద్మం వేసుకొని అందులో మనము చేసుకున్న ప్రసాదాన్ని పెట్టుకున్నానండి. తర్వాత మనము ప్రథమ పూజ్యులైన ఆ గణనాథుని పూజించుకోవాలి. తండ్రి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ సంవత్సరం అంతా బాగుండాలని నమస్కరించుకొని ఆ గణపతి అష్టోత్తరం చదువుకొని అక్షింతలు పువ్వులతోటి పూజించుకొని దీపం చూపించి చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్ కానీ నైవేద్యంగా పెట్టుకోవాలి. ముందుగా ఇప్పుడు మనము మిగిలిన దేవుళ్ళ అందరి ఫోటోలకి కూడా చక్కగా పువ్వులు అక్షింతలతోటి పూజించుకుంటామండి. చక్కగా ఈరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మంచిదండి. పాలతోటైనా సరే అభిషేకం చేసుకొని స్వామివారిని చక్కగా శుచి శుభ్రత చేసుకున్న తర్వాత మనము విభూది కుంకుమలతోటి అలంకరించుకొని పెట్టుకొని ఇప్పుడు బిల్వపత్రాలతోటండి, బిల్వదళాలతోటి నేను చక్కగా పువ్వులతోటి అక్షింతలతోటి పూజించుకుంటున్నాను. శివాష్టోత్తరం, శివుడికి సంబంధించిన అన్నీ కూడా చదువుకుంటూ పూజించుకోవాలి. తర్వాత మా ఇంటి కులదైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని, శ్రీ మహావిష్ణువు, లక్ష్మి అమ్మవారిని చక్కగా నేను తులసి దళాలతోటి మరియు అమ్మవారిని అక్షింతలు పువ్వులతోటి పూజించుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మనకి ఈ రోజు నుంచి చైత్ర వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి అంటే ఈ నవరాత్రులు చేసుకునే వాళ్ళు అమ్మవారిని విడిగా ప్రతిష్ఠించుకొని మళ్ళీ 9 రోజులు కదపకుండా పెట్టుకుంటారండి. నేను మామూలుగా ఈరోజు అన్ని రోజులు కుదరదేమో అనుకున్న వాళ్ళు ఈరోజు అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. లలితా సహస్రనామం చదువుతూ లేదంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఆ అమ్మవారికి, లేదు అంటే ఏం చదవలేకపోయినా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ కొంచెం కుంకుమ సమర్పించి అక్షింతలు పువ్వులతోటి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏ వస్తువులైనా సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు. ఇంకా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, గోవిందనామాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ పూజ చేసుకోవాలి. చక్కగా ఈరోజు అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నట్లయితే నిండు ధనం అంటే నిండు ముత్తైదువుగా ఉంటారండి. చాలా మంచిది ఈరోజు చేసుకుంటే కనుక. కుదిరినంత వరకు చేసుకోండి. ఇంకా ఈరోజు మిగిలిన అందరూ స్వామివార్లకు కూడా అందరినీ ఏ దేవుణ్ణి చేసుకుంటే ఆ దేవుని చక్కగా ఒక పువ్వు కొన్ని అక్షింతలు సమర్పిస్తూ అందరినీ పూజించుకోండి. తప్పకుండా అయితే ఈరోజు అమ్మవారికి తాంబూలం పెట్టుకుంటున్నాను. నేనైతే 2 యాపిల్స్ పెట్టుకొని తాంబూలం పెట్టుకున్నానండి. ఇక నైవేద్యంగా మనము ఈరోజు వీలైనన్ని షడ్రసోపేతంగా వీలైనన్ని ప్రసాదాలు పెడతామండి. నేనైతే 5 రకాలు పెట్టుకున్నాను. 3, 5, 9, 11 ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా అమ్మవారికి లలిత అంటే ఈ వసంత నవరాత్రులు చేసుకునే వాళ్ళు రోజుకొక నైవేద్యం పెడతారు. అలా కుదరని వాళ్ళు ఈరోజు అన్ని రోజులకి సరిపడా నైవేద్యాలు పెట్టుకున్నా కూడా మనకి అమ్మవారికి ఈరోజు కుంకుమ పూజ చేసుకున్న మనకి చైత్ర వసంత నవరాత్రులు చేసిన పుణ్యం కూడా లభిస్తుంది. నేనైతే 5 రకాల నైవేద్యాలు పెట్టుకున్నానండి. గారెలు, పులిహోర, పరమాన్నము, దద్దోజనము, బొబ్బట్లు. కొన్ని ప్రాంతాల్లో బొబ్బట్లు, కొన్ని చోట్ల ఈ పూర్ణం బూరెలు పెట్టుకుంటారండి. ఇంకా తప్పకుండా అయితే ఈరోజు పులిహార, మామిడికాయ పులిహార చేస్తాము. మామిడికాయ పప్పు అని, మామిడికాయ రసము, మామిడికాయ పులిహార ఇలా మామిడికాయతోటి ఎన్నైనా చేసి పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. చక్కగా నైవేద్యాలు పెట్టుకుంటాము. చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత హారతి ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. హారతి ఇచ్చుకునేటప్పుడు ఇంట్లో అందరూ కూడా ఒకే దగ్గర ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది. హారతి ఇచ్చుకుంటూ స్వామివారికి సంబంధించిన ఏమైనా చదువుకోవాలి. ఓం నమః శివాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మాత్రే నమః
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇలా చదువుకుంటూ హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకున్న తర్వాత ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకోవాలి. తీసుకొని ఆ తర్వాత తలుపుని కొంచెం దగ్గరగా వేస్తాము. లేదు అంటే రూమ్ లేకుంటే పక్కకి విడిగా ఎక్కడ పెట్టుకున్నా పక్కకి వెళ్తాము. ఎందుకంటే మనం చేసిన పూజ నైవేద్యాలు స్వీకరించడానికి ఆ స్వామి వారు వస్తారని ఒక నమ్మకం అండి. ఇప్పుడు తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అందరూ కూడా మనము కుంకుమ పూజ చేసుకున్న బొట్టు ఉంటే ఆ కుంకుమ అందరూ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర అందరూ ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దవాళ్ళు ఇంట్లో అందుబాటులో లేకుంటే పిల్లలు ఉంటారు కదండి, పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యంగా మనం చేయవలసినది షడ్రుచోపేతమైన అంటే షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడి స్వీకరించడం. ఉగాది పచ్చడి శ్లోకం: శతాయుష్యం వజ్రదేహం తదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబకందల భక్షణం. అంటే వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, నిండు నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అర్థం. అందుకే ఈ శ్లోకం చెప్పుకుంటూ ఈ పచ్చడిని స్వీకరిస్తే ఇంకా విశేష ఫలితాలు కలుగుతాయి. ఏమీ తినకుండా పొద్దున్నే ఉగాది పచ్చడిని స్వీకరించడం వల్ల ఎందుకు అని అంటే పొద్దున్నే తినాలి. మనము ఈ పచ్చడిని స్వీకరించినప్పుడు ముందుగా ఏ రుచి అయితే తగులుతుందో ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుందని పెద్దలు చెబుతారు. అంటే ఉదాహరణకి బెల్లం తగిలిందనుకోండి, ఈ సంవత్సరం అంతా కూడా తీయగా బాగుంటుందని. అలా ఒక్కొక్క రుచికి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. కుదిరితే దగ్గరలో ఉన్న ఆలయ దర్శనం చేసుకుంటే మంచిదండి. మనం ఆలయ దర్శనం చేసుకొని అక్కడ ఎవరికైనా దానంగా ఏదన్నా ఇస్తే అందులో మనకి వచ్చేది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంకి సంబంధించి అంటే నీరు ఎవరికైనా ఇవ్వడము, చెప్పులు, గొడుగులు, కలివేంద్రాలు కట్టించడము, ఇంకా నిండు కుండ నిండా నీరు పోసి దానం చేస్తే ఇంకా కోరికలు కూడా నెరవేరుతాయి. లేని వాళ్ళకి భోజనం పెట్టడము ఇలాంటివి ఏమన్నా చేస్తే ఈరోజు మంచిదండి. మనకి ఈరోజు ప్రతి ఆలయంలో కూడా విశేష పూజలు జరుగుతాయి. తప్పకుండా ఉగాది పచ్చడిని మనకి ప్రసాదంగా కూడా పెడతారు. ఇంట్లో అందరూ ఈరోజు రకరకాలు వండుకుంటామండి, నైవేద్యాలు పెట్టుకుంటాము, మామిడికాయతో చేసినవి తయారు చేసుకుంటాము. చక్కగా అందరూ కూడా కలిసి కూర్చొని ఆనందంగా ఈరోజు ఉండి భోంచేస్తే ప్రతిరోజు కూడా మనం ఈ సంవత్సరం అంతా కూడా అలాగే అందరం కలిసి ఇంట్లో అందరము కలిసి ఉంటే ఎంత మంచిదండి. ఇంకా కుదిరితే ఎవరన్నా రిలేటివ్స్ని కలవడము, అందరితో కలిసి తినడము ఇలా చేస్తే చాలా మంచిది. ఈరోజు మనం చేయవలసిన ఇంకొక ఘట్టము పంచాంగ శ్రవణము. మనము సాయంత్రం పూట అన్ని ఆలయాల్లో కూడా పంచాంగ శ్రవణం ఉంటుందండి, అక్కడికి వెళ్ళి వినవచ్చు. లేదు అనుకుంటే మనకి టీవీలో కూడా మన రాశి ఫలాలు పంచాంగ శ్రవణం ఉంటుంది, వినవచ్చు. లేదా ఇంట్లో మనకి బుక్ ఉందనుకోండి, చక్కగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే మనం వింటే మంచిది. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ రాశి ఫలాలు చదువుకోవాలండి. ఎందుకు అనంటే మనము ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉంటాయి అని తెలిసిందనుకోండి, దాన్ని బట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటి అనేది కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటామని ఇంట్లో ఉన్న అందరూ కూడా మనము రాశి ఫలాలు చదువుకోవాలి. అసలు పంచాంగ శ్రవణం వలన గంగా స్నానం చేసిన ఫలితము, గోదానం చేసిన ఫలితము కలిగి ఇంకా శత్రువులు దూరం అవుతారు, దుస్వప్న నాశనం అవుతుంది, సంతానం సంపత్తు కలుగుతుంది, ఈ కర్మలు సాధించుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకని తప్పకుండా ఈరోజు పంచాంగ శ్రవణం చేయాలి. చక్కగా సాయంత్రం కూడా మనము యథావిధిగా పూజ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత అన్నీ అట్లాగే ఉంచుతాము కదా ఫ్రెండ్స్. అక్కడ పెట్టిన నైవేద్యాలన్నీ అయితే ఉదయమే తీసి తింటాము. ఇంకా మనం సాయంత్రం దీపం పెట్టుకున్న తర్వాత రోజు పొద్దున్నే స్నానం చేశాక అన్నీ కదిలించి తీసుకోవచ్చు. ఇంకా అంటే చైత్ర వసంత నవరాత్రులు చేసుకునే వాళ్ళు మాత్రం అమ్మవారి కదిలించకుండా 9 రోజులు చేసుకోవాలి. తెలిసింది కదా ఫ్రెండ్స్, నాకు తెలిసినటువంటి ఉగాది పర్వదినం రోజు చేసుకునేటటువంటి పూజా విధానాన్ని, అందులో మనకి 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీ గురువారం రోజు వస్తున్న ఉగాది పర్వదినం రోజు పూజ ఎలా చేసుకోవాలనేది కూడా మీతోటి క్లియర్గా షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. కొన్ని పండుగలు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పింది వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి కొన్ని మారుతూ ఉంటాయండి. చాలా వరకు అంతా ఒకటిగానే ఉంటుంది. కొన్ని చిన్న చిన్న పద్ధతులు మారుతూ ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్పింది వాళ్ళ ఆచారాలను బట్టి కొన్ని మనము పాటించుకుంటాము. ఏది చేసినా కానీ భక్తి శ్రద్ధతోటి మనస్ఫూర్తిగా చేసుకోవడం అనేదే ముఖ్యము. ఎంతో విశేషమైనటువంటి మన తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది పర్వదినం రోజు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా స్వామివారిని అమ్మవార్లని పూజించుకొని వారి అనుగ్రహంతో మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో శుభం జరగాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.